ఓకే. రికార్డింగ్ స్టార్ట్. ఉపయోగపడుతుందా అండి మనకి? అంటే ఇప్పుడు మామూలు స్టార్టింగ్ యూఐపాత్‌కి న్యూ అనుకోండి. మనకి ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, అవైలబుల్‌లో ఉన్నాయో తెలీదు కదా! అలాంటప్పుడు ఈ రికార్డింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ బేసిక్ రికార్డింగ్, డెస్క్‌టాప్ రికార్డింగ్, వెబ్. బేసిక్ డెస్క్‌టాప్ అనేది లోకల్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌కి వాటికి ఈ 2 యూజ్ చేస్తాం. ఓకే. వెబ్ అనేది వెబ్ రిలేటెడ్ యాక్టివిటీస్. వెబ్ అప్లికేషన్‌లు ఏదైనా ఆటోమేట్ చేద్దాం అన్నప్పుడు వెబ్. ఇమేజ్, ఓకే. నేటివ్ సిట్రిక్స్, కంప్యూటర్ విజన్ అనేవి రిమోట్ డెస్క్‌టాప్ సిట్రిక్స్ బేస్డ్. అవి ఏమైనా ఆటోమేట్ చేద్దాం అన్నప్పుడు అవి. ఇవి యూజ్ చేస్తాం ఈ 3. ఇమేజ్ అనేది ఇమేజ్ ఆటోమేషన్ కాదా? అంటే లైక్ ఇమేజ్‌ని రికగ్నైజ్ అదే చేయడానికి అలా. ఇమేజ్ నుండి ఏమైనా డేటా రీడ్ చేయడానికి, ఏమైనా చేయడానికి అప్పుడు ఓకే. అంటే బేసిక్‌గా రిమోట్ డెస్క్‌టాప్ అయినా అవి మన సిస్టమ్‌లో ఉండదు కదా! రిమోట్‌కి కనెక్ట్ అయ్యి మనకు అది ఇమేజ్ బేస్. ఆ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలంటే ఈ 3 రికార్డింగ్స్ యూజ్ చేసుకోవాలి. సరేనండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కదా! మనకి యాక్టివిటీస్ తెలుసు అనుకోండి. ఇప్పుడు క్లిక్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నప్పుడు క్లిక్ తీసుకుంటాం. ఒకవేళ టైప్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అలాగా. నాకు ఏ యాక్టివిటీస్ ఉన్నాయో తెలియదు. స్టార్టింగ్ ఫ్రెష్‌గా ఉన్నాను. జస్ట్ రికార్డ్ క్లిక్ చేసి మీరు యాక్టివిటీస్ అన్ని ఏవో పెర్ఫార్మ్ చేస్తున్నారు అన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా అదే జనరేట్ అవుతది కోడ్ మనకి. ఓకే. ఇండివిడ్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. ఓకే. మొత్తం సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ కింద అవుట్‌పుట్ జనరేట్ అవుతది మనకి రికార్డింగ్ అయిపోయిన తర్వాత. ఓహ్! ఈ స్క్రీన్ స్క్రాపింగ్ అనేది దేనికంటే ఏవైనా అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఏవైనా రీడ్ చేయడానికి. ఏదైనా పేజ్ నుండైనా ఏదైనా ఎక్కడ నుండి ఎందులోనైనా డేటా రీడ్ చేయడానికి బేసిక్‌గా స్క్రీన్ స్క్రాపింగ్ అనేది. డేటా రీడ్ చేయడం అంటే అది ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతదండి? స్ట్రింగ్ వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఓకే. ఓకే. ఒకవేళ ప్లెయిన్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ అయితే ఫుల్ టెక్స్ట్ నేటివ్ వాడతాం. ఓసీఆర్ ఎప్పుడంటే ఏవైనా ఇమేజెస్ నుండి రీడ్ చేద్దాం అన్నప్పుడు డేటా అది యూజ్ చేస్తాం. అవును. ఇప్పుడు ఒక పీడీఎఫ్‌లో ఏదో డేటా రీడ్ చేయాలనుకోండి. ఇది యూజ్ చేస్తే మనకి ఆ సింటాక్స్ కూడా వచ్చేస్తదా? ఎలా ఏం చేస్తే అది రీడ్ అవుతది ఏంటనేది? అదే మీరు ఏదైతే ఫీల్డ్ ఇండికేట్ చేస్తున్నారో ఆ డేటా అంతా మనకొస్తది. ఇప్పుడు సపోజ్ సరే. చూద్దాం అది యూసేజ్ ఎలా ఉంటదో తర్వాత. ఇప్పుడు సపోజ్ ఈ పీడీఎఫ్ డేటా ఉన్నది. ఇది రీడ్ చేయాలి మనం. ఓకే. ఈ స్క్రీన్ స్క్రాపింగ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఇండికేట్ అవుతుంది కదా ఇక్కడ. ఓకే. అవుతుంది. క్లిక్ చేస్తే ఆ డేటా అంతా రీడ్ అయిపోతుంది. ఏదైతే ఫీల్డ్ మనం ఇండికేట్ చేసిందో ఆ ప్లేస్ లో ఉన్న డేటా అంతా రీడ్ అయ్యి దీంట్లోనే ఒక వేరియబుల్‌లో సేవ్ అయ్యి ఒక సింటాక్స్ ఇచ్చి కోడ్ ఇస్తదా? అది ఇప్పుడు అంతా ఒక డేటా చూపిస్తుంది. దాన్ని మనం సేవ్ చేసుకొని ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేసి అందులో అసైన్ చేసుకోవచ్చు అవుట్పుట్. మరి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మనకి డేటా కనపడుతుంది. ఇంట్రొడక్షన్ అనేది కనపడుతుంది. అది మనం టైప్ చేయొచ్చు కదా! ఈ స్క్రీన్ స్క్రాపింగ్ ఎందుకు దాని యూజ్ దగ్గర చేయడం? కాదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా అప్లికేషన్ నుండి మనం డేటా రీడ్ చేద్దాం అనుకున్నాం. ఈ పీడిఎఫ్ లో ఉన్న డేటా అంతా రీడ్ చేయాలనుకుంటే మనకు సమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ యాక్టివిటీ అనేది. అక్కడ జస్ట్ ఈ ఓకే. పీడిఎఫ్ ఫైల్ పాత్ ఇస్తే మొత్తం డేటా ఇందులో పీడిఎఫ్ ఫైల్ ఉన్న డేటా అంతా రీడ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా చిన్న అప్లికేషన్ ఉంటే జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న డేటా మనకు కావాలి. ఇక్కడ ఎడిట్ పీడిఎఫ్ అని ఉంది కదా! ఇందులో ఉన్న డేటా కావాలి మనకి. జస్ట్ ఆ ఫీల్డ్ ఇండికేట్ చేసి అక్కడ ఏవైనా స్టేటస్‌లు రీడ్ చేసుకోవడానికి ఇగో ఇప్పుడు అక్కడ మనం ఇండికేట్ చేసిన డేటా అంతా రీడ్ అయింది. ఇది ఫుల్ టెక్స్ట్, నేటివ్ టెక్స్ట్ అనేది ప్లెయిన్ నార్మల్ డేటాకి. ఏవైనా ఇమేజెస్ అయితే ఓసీఆర్ యూజ్ చేస్తాం. సరే. మీరు పీడీఎఫ్ చెప్పినప్పుడు క్లియర్ ఉంటది కదా! అప్పుడు చూద్దాం. స్క్రీన్ స్క్రాపింగ్ అనేది ఎప్పుడంటే స్ట్రక్చర్ డేటా ఏదైనా టేబుల్ కైండ్ ఆఫ్ డేటా ఉన్నది. అది రీడ్ చేద్దాం అన్నప్పుడు డేటా స్క్రాపింగ్. ఓకేనండి. యూజర్ ఈవెంట్స్ అంటే ఆన్ క్లిక్ ఈవెంట్ ఎలిమెంట్ అయినప్పుడు ఏం చేయాలి? ఆన్ కీ ప్రెస్, ఆన్ క్లిక్ ఇమేజ్. అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏది యాక్షన్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. మానిటర్ ద మౌస్, మానిటర్ ద కీబోర్డ్. అంటే ఇవి యూజ్ చేస్తే మనకు ఒక సింటాక్స్ వస్తదా? ఇప్పుడు మానిటర్ కీబోర్డ్ అని ఉంది. ఈ ట్యాబ్ కి ఇప్పుడు ట్యాబ్ కి ప్రెస్ చేసినప్పుడు మనం ఏం పెర్ఫార్మ్ చేద్దాం. అర్థమైంది. ఇది డైరెక్ట్ మనకి ప్రోగ్రామ్‌లోకి వచ్చేసింది ఇంక డైరెక్ట్. ఓకే. గుడ్. యూ ఎక్స్‌ప్లోరర్ అనేది సెలెక్టర్స్ చెప్తాను ఇది. ఏవైనా మనం సపోజ్ లార్జ్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. మనం సో మెనీ వేరియబుల్స్ క్రియేట్ చేసాం. కొన్ని యూజ్ చేసాం, కొన్ని యూజ్ చేయలేదు మనం.
మొత్తం ఇప్పుడు రిమూవ్ అన్యూజర్ వేరియబుల్స్ అంటే డైరెక్ట్ గా ఆ వర్క్ ఫ్లో లో ఉన్నవన్నీ వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్. ఓన్లీ విత్ ఇన్ దిస్ వర్క్ ఫ్లో మెయిన్, నాట్ ఇన్ ద ప్రాజెక్ట్. అర్థమైంది. రిమూవ్ ద అన్యూజర్ వేరియబుల్స్ ఫ్రమ్ కరెంట్లీ ఓపెన్డ్ ఫైల్. ఈ ఓకే. అనలైజ్ ఫైల్ అనేది మన ప్రాజెక్ట్ లో కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ గట్రా అవన్నీ ఫాలో అవడానికి యూఐపోత్ కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చింది. అవన్నీ మనం ఫాలో అవుతున్నాం లేదా కోడింగ్ స్టాండర్డ్స్ అంటే వేరియబుల్ నేమ్స్, ఆర్గ్యుమెంట్ నేమ్స్, ఇప్పుడు ఏమైనా ఓకే. యానోటేషన్స్ అవన్నీ ఫాలో అవుతున్నాం లేదా. ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ ఈచ్ ఉంది, ఇంకో ఫర్ ఈచ్ ఉన్నది. ఇప్పుడు 2 ఫర్ ఈచ్లు ఉన్నా ఇది అనలైజ్ ఫైల్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫర్ ఈచ్ దేనికి అంటే మనం సమ్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇవ్వాలి దానికి. ఈ ఫర్ ఈచ్ ఐటరేటింగ్ ద లిస్ట్, ఫర్ ఈచ్ ఐటరేటింగ్ ద ఎర్రే. ఓకే. అంటే ఇప్పుడు మనం కోడ్ డెవలప్ చేసాం, తర్వాత మనం కంపెనీ నుండి వెళ్ళిపోవడం ఏదో సో అండ్ సో రీజన్ అయింది. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా ఈ కోడ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి చూడగానే ఇది ఏం చేస్తుంది ప్రాసెస్. అంటే డూప్లికేట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇటువంటి తీసేస్తుంది. కమెంట్ అవుట్స్ అంటే కమెంట్స్ ప్రతిదానికి యానోటేషన్స్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఈచ్ అనేది ఏం పెర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ మనం ఏం పెర్ఫామ్ చేస్తున్నాం అలాంటి కమెంట్ అవుట్స్ అవన్నీ పెట్టుకుంటే అవన్నీ కోడింగ్ బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఏదైనా వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ అవునండి. డిటి అంటే డేటా టేబుల్ ఇన్పుట్ మెయిల్ మెసేజ్ అంటే వేరియబుల్ అనే టైప్, మెయిల్ మెసేజ్ టైప్. అదే సపోజ్ మీరు అలా కాకుండా జస్ట్ మెసేజ్ అని ఇస్తే అది ఏదో తెలియదు కదా. మెయిల్ యొక్క మెసేజ్ ఈ వేరియబుల్ 1 నెంబర్ 1 అవి కావు, ఈ మామూలు క్రియేట్ చేసినవి. ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు. ఓకే. ఓకే. ఇవి కూడా ఐడెంటిఫై చేస్తుందండి. ఇప్పుడు నేను వ్యాలిడేట్ చేశానంటే ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా రాంగ్ కదా అది చూపిస్తుంది, మనకు వార్నింగ్ చూపిస్తుంది. మనం కావాలంటే అవి చేంజెస్ చేసుకోవచ్చు. అలా వేరియబుల్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే దాన్ని మనం వార్నింగ్ చేసేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్. ఓకే. తర్వాత ఈ డాక్యుమెంటేషన్ కి కావాల్సింది కోడ్ కూడా ఇక్కడే రాసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సీక్వెన్స్ ఉంది, ఫర్ ఈచ్ ఉంది. ఫర్ ఈచ్ ఏం చేస్తుంది అనేది నాకు ఒక వర్డ్ నార్మల్ డాక్యుమెంటేషన్ కావాలి. లైక్ మనం చూడండి నార్మల్ కోడింగ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పెట్టి పైన రాస్తాం. దిస్ ఈజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఈచ్ ఉంది కదా, దీని మీద జస్ట్ రైట్ క్లిక్ చేసి యానోటేషన్స్ అని ఉన్నది కదా, ఇక్కడ యాడ్ యానోటేషన్ అని చెప్పి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. హలో 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 పోయింది, మొబైల్ డేటాతో కనెక్ట్. పవర్ పోయింది నా సైడ్. సరే, పవర్ వచ్చాక పెట్టుకుందామా అండి? లేదు, మొబైల్ డేటాతో కనెక్ట్ అయ్యాను. అవును, మీ స్క్రీన్ షేరింగ్ అన్ని అవుతాయా దీంతో? అవుతున్నాయి. ఇప్పుడు మీకు రావట్లేదు నా స్క్రీన్ షేరింగ్? రావట్లేదు. ఒకసారి చేస్తా. అంటే మేబీ మొబైల్ డేటా గమ్ముని స్లో ఉంటది కదా అని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చింది. నా వాయిస్ గట్ట మీకు బాగానే వినబడుతుంది కదా? బాగానే ఉందండి. ఓకే. అదే ఇక్కడ జస్ట్ ఇది చేసి యానోటేషన్స్కి వెళ్ళి యాడ్ యానోటేషన్ అని చెప్పి అక్కడ మనం కమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఏం చేస్తాం. మీరు ప్రొవైడ్ చేసే ఈ అనోటేషన్స్ ఇవన్నీ కలిపి ఏదైనా ప్రాజెక్ట్ లెవెల్ డాక్యుమెంటేషన్ తయారవుతుందా అండి అంటే లాస్ట్ లో చివరికి? అది మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవడం, ఇందులో డాక్యుమెంటేషన్ ఏం క్రియేట్ అవ్వదు. ఓకే, సరే అండి. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అంటే మన వర్క్ ఫ్లో ఇదంతా ఉన్నది కదా. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అంటే జస్ట్ ఆ ఫ్లో వస్తుంది మనకి, యాక్టివిటీస్ నేమ్స్ అన్నీ వస్తాయి అంతే. ఇది నో యూజ్. అంతేగాని లోపల ఉన్నది అదే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఫర్ ఈచ్ ఉంది కదా, ఫర్ ఈచ్ లో సబ్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇఫ్ కండిషన్ అలాగా ఒక ఫ్లోలో వస్తాయండి. ఇలా వస్తుందా? ఇప్పుడు చూడండి, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అని పెట్టాను. ఇది డెస్క్టాప్ ఎక్స్పోర్ట్ అయిపోయింది.
ఓకే. ఇలా క్రియేట్ అవుతుంది. మన వేరియబుల్ ఓకే. నేమ్స్, యాక్టివిటీస్. ఫస్ట్లో ఉన్నది వేరియబుల్ నేమ్స్ అవి, యాక్టివిటీస్. పర్వాలేదు, కొంచెం అలవాటు అయితే అర్థమవుతుంది ఇది. అంటే ఇప్పుడు దాకా మేము యూజ్ చేయలేదు అసలు ఇది. అదే అసలు యూజ్ చేయలేదు కాబట్టి, కానీ మీనింగ్ఫుల్ గానే ఉంది. అవునా అండి? అర్థమవుతుంది కదా ఒకవేళ ఎవరైనా ఏదైనా షేర్ చేస్తే? అవుతుంది. ఇక ఇప్పుడు ఫర్ ఈచ్ అని ఉంది, అందులో మెయిల్ మెసేజ్ పాస్ చేస్తున్నాం. ఆ వాల్యూ అనేది టైప్ మెయిల్ మెసేజ్, ప్రైవేట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ system.net.mail.mail మెసేజ్. అవును. యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఎక్సెల్ దానికి అంటే ఎక్సెల్ దాంట్లో వచ్చిందంటే ఎక్స్పోర్ట్ ఎక్సెల్లో స్పెసిఫికల్లీ మనకి ముందు టర్మినాలజీ బాగా అర్థమైతే తప్ప ఈ కోడ్లు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకి అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో అబ్జర్వ్ చేసింది అయితే అంతే. అదే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. టర్మినాలజీ బాగా కావాలి దీనికైతే. అప్పుడే అసలు ఓకే వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది ఈజీగా. అవును. దీనికి మెయిన్ అసలు దేనికి యూస్ చేస్తారు అసలు ఈ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఒక కాన్సెప్ట్ దీనికి అంటే ఆప్షన్ ఇస్తారు కానీ ఇప్పుడు దాకా అసలు మేము యూజ్ చేయలేదు, ఎవరు యూజ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఎక్స్పోర్ట్ ఎక్సెల్ మేము కూడా చాలా సార్లు అడిగాం కానీ వాళ్ళు జస్ట్ ఇలా ఫ్లో వచ్చింది అంతే. దీంతో మామూలుగా ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, కోడ్ బ్యాకప్ ఏమైనా తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ కోడ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అని చేసి సేవ్ చేసుకున్నాం, తర్వాత ఏమైనా కోడ్ చేంజెస్ అయితే ఒకసారి ఫ్లో చూసుకోవడానికి దేనికో మరి. ఇంకొక విషయం చెప్పండి, ఒకవేళ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ చేశారు, ఎక్సెల్ నుంచి మళ్ళీ బ్యాక్ మనం మార్చుకోవచ్చా? దాన్ని చేంజ్ చేయడం అవ్వదు, అలా బ్యాక్ రాదు, వైస్ వర్స అవ్వదు. వర్క్ లోనే మనం ఎక్సెల్ కింద కన్వర్ట్ చేస్తాం, ఎక్సెల్ నుండి మళ్ళీ వర్క్ లో క్రియేట్. ఓకే ఓకే. అంటే అలాగని ఛాన్స్ ఉంటే గానీ ఎక్సెల్ ఎవరికైనా షేర్ చేస్తే అది కరెక్షన్స్ చేసి మళ్ళీ వర్క్ లోకి మార్చొచ్చేమో అని. అలాగా అవ్వదు. ఓకేనండి. అయితే ఎక్సెల్ లో మనం ఏమి చేంజ్ చేయలేం. ఏం చేంజ్ చేయాలనే దీంట్లో చేసి మళ్ళీ మార్చుకోవడమే తప్పితే ఎక్సెల్. అవును అదే. అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్సెల్ లో మనం ఏదైనా లైక్ ఓకే ఇక్కడ ఇలా కాదని చెప్పి మనం ఆ టర్మినాలజీ యూస్ చేసి కోడ్ లాగా చేసినా కూడా అది మళ్ళీ ఓకే అంటే అది ఎక్స్పోర్ట్ ఎక్సెల్ కానీ ఇంపోర్ట్ లేదు కదా. ఓకే ఓకే. ఇది పబ్లిష్ అనేది ఆర్కెస్ట్రేటర్ లోకి వాటిలో పబ్లిష్ చేయడానికి ఇది ప్యాకేజ్ క్రియేట్ చేస్తే ప్యాకేజ్ ఫైల్, దాన్ని మనం ఆర్కెస్ట్రేటర్ లోకి ఎక్కడికైనా డిప్లాయ్ చేసుకోవడానికి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో కూడా మనం నథింగ్ బట్ మనకి ఇచ్చిన టెస్ట్ కేసు డెవలప్ చేసేసాక పబ్లిష్ చేస్తామా వాళ్ళ సెంట్రలైజ్డ్ సర్వర్లకి? అదే మొత్తం డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంతా ఓకే అనుకుంటే అప్పుడు పబ్లిష్ చేసి టెస్టింగ్ లోకి QA లోకి గట్టా మూవ్ చేస్తాం, UAT లోకి అక్కడ రన్ చేసుకుంటారు. అదంతా ఫైన్ అనుకుంటే అప్పుడు ప్రొడక్షన్ లోకి మూవ్ చేయడం. అదే ఎన్వైరన్మెంట్స్ మార్చడానికి మనం పబ్లిష్ వాడతాం, అంతేగాని మనం గిట్ ఇవేమి వాడమండి. గిట్ కమెంట్స్ యూజ్ చేసి మనం రిపోజిటరీలోకి సేవ్ చేయడం అది కూడా చేసుకోవచ్చు మీరు గిట్ హబ్ లోకి, అంటే అక్కడ కోడ్ బ్యాకప్. అర్థమైంది. అదంతే. అర్థమైంది. ఈ ఎక్స్పాండ్ ఆల్ అనేది మొత్తం అన్ని వర్క్ ఫ్లోస్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్స్పాండ్ అవ్వడం, మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. కొలాప్స్ ఆల్ అదే. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పాండ్ ఆల్, అది వర్క్ ఫ్లోస్ లో అన్ని. ఓకేనండి. ఏమైనా చేంజెస్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు అవి ఇక్కడ పాపులేట్ అవ్వాలంటే రిఫ్రెష్ చేస్తే యాడ్ చేసి వస్తాయి అనుకుంటా. ఇది రిఫ్రెష్ చేయడం, అదే ఏమైనా చేంజెస్. షో ఆల్ ఫైల్స్, మొత్తం అక్కడ ఏ ఫైల్స్ ఉన్నాయి అన్ని క్రియేట్ చూడడానికి. ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ఫోల్డర్ లోకి వెళ్ళిపోతారు. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, అంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, దాని సెట్టింగ్స్ అన్ని ఇందులో షార్ట్ యాక్టివిటీస్ సెట్టింగ్స్ అవన్నీ. ఇక్కడ డిపెండెన్సీస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు మొత్తం 3 ప్యానల్స్ ఉంటాయి. ఒక్కసారి సెట్టింగ్స్ కి వెళ్ళరా అండి, అందులో ఏదో ఆటోమేషన్ మోడల్ ఇంకేవో కనపడినాయి. UA ఆటోమేషన్ మోడల్ కంప్యూటర్ అంటే బేసిక్ గా రన్ టైమ్ లో నార్మల్ గా ఉన్నప్పుడు ఎంత టైమ్ అవుట్ వాల్యూస్ ఉండాలి, డీబగ్ లో ఎంత ఉండాలి, ప్రొడక్షన్ కి డీబగ్ లో డిఫాల్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్ ప్రొవైడ్ చేసుకుంటే మన యాక్టివిటీస్ అన్నిటికీ అప్లై అవుతాయి. అర్థమైంది ఇది. ఇప్పుడు మనం ఇది కొన్ని యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నాం కదా, టైప్ ఇంటూ క్లిక్ యాక్టివిటీ. హలో.
హలో హలో తను డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నాడండి వేణు. నాకు బానే ఉంది, ప్రాబ్లం లేదు, నాకు వినిపిస్తుంది దాని నుంచి. ఓకే డిస్కనెక్ట్ అయిపోయింది. జాయిన్ అవుతాడేమో, వెయిట్ చేద్దాం అప్పుడు అలానే. ఓకే రికార్డింగ్ పాస్ పెట్టలేమో మనం. వచ్చాడు. పెట్టచ్చు. హలో హలో చెప్పండి. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ప్యానల్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్యానల్, యాక్టివిటీస్ ప్యానల్, స్లిప్ బెడ్స్. ఓకే ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లో మనం ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆల్ వాట్ ఆర్ ద ప్యాకేజెస్ వి ఇన్స్టాల్, డిపెండెన్సీస్, ఆ వర్క్ ఫ్లో, ఫైల్ నేమ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి ప్రాజెక్ట్ ప్యానల్ లో. యాక్టివిటీస్ ప్యానల్ అయితే మొత్తం యాక్టివిటీస్ మనం ఏమైనా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏవైనా ప్యాకేజెస్ మనకి యాక్టివిటీస్ అవైలబుల్ లేకపోతే మనం కరస్పాండింగ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే యాక్టివిటీస్ అని మనకి ఇక్కడ చూపిస్తాయి. అలాగేనండి. ఇక్కడ ఫేవరెట్స్ లో 3 ఉన్నాయి. అసైన్, సీక్వెన్స్, రైట్ లైన్. మామూలు ఫేవరెట్స్ లో ఉంటాయి. రీసెంట్ గా అంటే మనం రీసెంట్ గా యూజ్ చేసిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఓకే ఇంకా రిమైనింగ్ ఇవన్నీ అవైలబుల్ అంటే మనం మొత్తం ఇప్పుడు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. మనకి ఇంకా ఏమైనా అవసరమైన ఏమైనా కావాలనుకుంటే అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ చేసుకుంటే అప్పుడు యాక్టివిటీస్ ఇక్కడ వస్తాయి మనకి. ఈ స్నిప్పెట్స్ అనేవి రీయూజబుల్ కోడ్స్, కొన్ని యూఐపాత్ వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ పెట్టినవి. మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే వేరియబుల్ ప్యానల్. వేరియబుల్స్ అంటే మనం వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ ఈ వేరియబుల్స్ కి ఆర్గ్యుమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, వేరియబుల్స్ అనేది విత్ ఇన్ ద వర్క్ ఫ్లోస్ యూజ్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద వర్క్ ఫ్లో, ఇప్పుడు ఈ మెయిన్ వర్క్ ఫ్లోలోనే కమ్యూనికేట్ అవ్వడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ 2 వర్క్ ఫ్లోస్ ముందు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే 2 వర్క్ ఫ్లోస్ కి కమ్యూనికేట్ అవ్వడానికి. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. ఒక పేరెంట్ వర్క్ ఫ్లో నుండి చైల్డ్ కి మనం ఇన్పుట్ ప్రాసెస్ చేయాలి. అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. సార్ ఇప్పుడు మనం ఎప్పుడు దీని నుంచి ఇంకో వేరే పేరెంట్ చైల్డ్ వాడతాం మనకు తెలియదు. అటువంటిప్పుడు వేరియబుల్స్ కింద క్రియేట్ చేసేస్తాం కదా అన్ని. అది అంటే ఇప్పుడు మీకు తెలియాలి. ఇప్పుడు మామూలు సపోజ్ ఇది ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం. ఎక్సెల్ నుండి డేటా రీడ్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ఒక వెబ్ అప్లికేషన్ లో ఇంకో వర్క్ ఫ్లో, అది డిఫరెంట్ వర్క్ ఫ్లో. ఆ వర్క్ ఫ్లోలో మనం డేటా పాస్ చేసి 1 by 1 వాల్యూ మనం ప్రొవైడ్ చేస్తాం. మీరు దాన్ని సేమ్ వర్క్ ఫ్లోలో క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వర్క్ ఫ్లోలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఓకే. ఇప్పుడు డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ మీరు పాస్ చేయాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఓన్లీ విత్ ఇన్ ద వర్క్ ఫ్లోలోనే మీరు కమ్యూనికేట్ అవుదాం అనుకుంటే వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే ఇక్కడ వేరియబుల్స్, ఇది వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ టైప్ ఏదైతే ఉన్నదో ఆ టైప్ బూలియన్, ఇంటీజర్, స్ట్రింగ్. ఇంకా మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ అవైలబుల్ బ్రౌజ్ ఫర్ టైప్స్ అంటే మొత్తం ఎన్ని ఒక 50,000 ప్లస్ ఉంటాయి ఇక్కడ ఆ వేరియబుల్స్. అయ్య బాబోయ్, అన్ని టైప్స్ వేరియబుల్స్ ఉన్నాయండి. అంటే ఉన్నాయి. VB.NET లో ఇప్పుడు యాక్సెస్ బూలియన్ వెళ్తే ఇక్కడ ఇన్ని ఉన్నాయి. ఇక్కడ అలా చాలా ఉన్నాయి ఇక్కడ వేరియబుల్. అమ్మో, ఇందులో మనం ఎన్ని ఫ్రీక్వెంట్ గా వాడతామో తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని అనుకుంటా. అంటే మరి మనం యాక్టివిటీ ఏది చూసినా మీరు గూగుల్లో కొడితే అది ఏ వేరియబుల్ టైప్ ఆటోమేటిక్. చాలా వరకు యాక్టివిటీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు కంట్రోల్ కే అని కొట్టి అవుట్పుట్ ఇస్తే అది కరెస్పాండింగ్ ఏదైతే ఉందో టైప్ ఆ రిక్వైర్డ్ టైప్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్. అదేలే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏది చెప్తున్నారో అంటే డేటా టైప్స్, అప్లికబుల్, ఇవన్నీ వేరియబుల్స్ కి ఆర్గ్యుమెంట్స్ కి రెండు సేమ్ ఉపయోగపడతాయి. రెండిటికి అప్లికబుల్ అవుతాయి. ఓకే. ఈ స్కోప్ సీక్వెన్స్, అప్పుడు మనకి ఇక్కడ ఈ మెయిన్ వర్క్ ఫ్లోలో ఓన్లీ సీక్వెన్స్ ఉంది కదా చూపించింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇదో సీక్వెన్స్, ఇందులో 2 సీక్వెన్స్లు ఉన్నాయి. మనం ఇందులో ఆ వేరియబుల్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద సీక్వెన్స్ యూజ్ చేద్దాం అనుకున్నాం. బయటకు ఏమొద్దంటే స్కోప్ చేంజ్ చేసుకుంటారు మీరు. ఇక్కడ మనకి ఏం లేదు, ఓన్లీ ఒక సీక్వెన్స్ ఉన్నది కాబట్టి, ఒక స్కోపే ఉంది కాబట్టి ఓన్లీ సీక్వెన్స్ ఒకటే చూపిస్తుంది ఇక్కడ. అర్థమైందండి.
ఏమైనా డిఫాల్ట్ వాల్యూస్ పాస్ చేద్దాం అనుకుంటే వేరియబుల్స్ కి డిఫాల్ట్ వాల్యూ పాస్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్, డైరెక్షన్. అంటే ఇప్పుడు ఈ వేరే వర్క్ ఫ్లో నుండి ఇక్కడికి దీనికి వస్తే డైరెక్షన్ ఇన్ అని పెడతాం, అంటే ఇన్పుట్ వస్తుంది ఈ వర్క్ ఫ్లోకి. అవుట్ అంటే ఓకే. ఈ వర్క్ నథింగ్ ఫ్లో బట్ ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్ కింద వస్తదా? అవును. అవుట్పుట్ అనేది ఈ వర్క్ ఫ్లో నుండి వేరే వర్క్ ఫ్లోకి మనం పాస్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు అవుట్ డైరెక్షన్ వాడతాం. డైరెక్షన్ అవుట్ ఆర్గ్యుమెంట్ అది. ఇన్ ఆర్ అవుట్ ఈ వర్క్ ఫ్లోకి ఇన్పుట్ వచ్చి కొన్ని ఏవో చేంజ్ డేటా మ్యానిపులేషన్ ఏదో సంథింగ్ అయ్యి మళ్ళీ ఆ అవుట్పుట్ ని వేరే వర్క్ ఫ్లోకి పాస్ చేద్దాం, అప్పుడు ఇన్ ఆర్ అవుట్ పెట్టుకుంటాం. అంటే వచ్చిందే బయటికి వెళ్ళేటట్టు ఉంటే. వచ్చిందే బయట, అందులో ఏవో చేంజెస్ అయ్యి మళ్ళీ బయటికి పంపిస్తున్నాం దాన్ని. అర్థమైందండి. ఆ ప్రాపర్టీ అనేది యూజ్ చేయట్లేదు అసలు. అది దేనికో అసలు ఎందుకు పెట్టారో తెలియదు, ఇంకా దీనికి కోడ్ ఇంకా ఓకే. రాలేదు. ఈ సేమ్ ఇక్కడ ఓకే. ఆర్గ్యుమెంట్ టైప్ కూడా అంతే మనకి అవైలబుల్. బ్రౌజ్ ఫర్ ఇందాక మనం చూసాం. డిఫాల్ట్ వాల్యూ ఏదైనా పాస్ చేద్దాం అనుకుంటే డిఫాల్ట్ వాల్యూ. ఇంపోర్ట్స్ సార్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇక్కడ నేను వర్క్ ఫ్లో నుంచి ఇంకో వర్క్ ఫ్లోకి వచ్చేసరికి నేను వేరియబుల్ టైప్ మార్చేయచ్చా? ఆర్గ్యుమెంట్ టైప్? లేదు మార్చడానికి. అక్కడ ఆ ప్రాసెస్ లోనే ముందు వర్క్ ఫ్లోలో ఇప్పుడు పేరెంట్ లో స్ట్రింగ్ అయితే ఇది దీనిలో కూడా స్ట్రింగ్ అవ్వాలి, అది చేంజ్ చేయడం కావద్దు. అవ్వాలి. అంటే సేమ్ టైప్ ఓకే. మనం పాస్ చేస్తాం కానీ ఒక దగ్గర స్ట్రింగ్ వచ్చింది ఇంకో దగ్గర ఇంటిజర్ కింద మనం క్రియేట్ చేయలేం కదా దాన్ని. మీరు కావాలంటే ఆ స్ట్రింగ్ ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కానీ డిక్లేర్ టైప్ చేసేది కన్వర్షన్. మాత్రం సేమ్ అనేది ఉండాలి. అర్థమైందండి. ఇంపోర్ట్ అనేది ఏవైనా ప్యాకేజ్ నేమ్ స్పేసెస్ గట్టి ఇంపోర్ట్ చేసుకో. ఇప్పుడు మనం జావా తీసుకున్నాం అనుకోండి, మనం ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని పెట్టుకుంటాం కదా ఎక్స్టర్నల్ ఏమైనా. అవును. సేమ్ ఇక్కడ కూడా అంత నేమ్ స్పేసెస్ అనేది. ఇవి ఎక్కడ వాడతామండి మనం అసలు? అదే ఇప్పుడు మనకి అవైలబుల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ యాక్టివిటీస్ అవును. అన్ని ఈ నేమ్ స్పేసెస్ అన్ని దానికి యూజ్ అవుతాయి. మనం ఇక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇది వేరియబుల్ ఏదో క్రియేట్ చేస్తారు మీరు, అక్కడ ఎర్రర్ ఓకే. చూపిస్తుంది ఆ నేమ్ స్పేస్ అవైలబుల్ లేదని, మీకు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు ఆ వేరియబుల్ కరెక్ట్ గా ఆ నేమ్ స్పేస్ మీకు తెలిస్తే. ఓహో! ఇక్కడ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ యాక్టివిటీస్ క్లిక్ చేస్తే అది ఇంపోర్ట్ అయిపోతుందా? ఆల్రెడీ ఇక్కడ ఇందులో చూపిస్తుంది అంటే అది ఇంపోర్ట్ అయిపోయినట్టు. అక్కడ ఇది లిస్ట్ ఆఫ్ దాంట్లో ఓకే. చూపిస్తుందంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఇవన్నీ అవైలబుల్ లో ఉన్నాయి మనకి. ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా ఓకే. ఏమైనా కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ ఆ నేమ్ స్పేస్ ఇక్కడ టైప్ చేసుకుంటే అవైలబుల్ లో ఉంటే వస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేమ్ స్పేస్ ప్యాకేజ్ రెండు తేడా వేరే అండి? అంటే ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయగానే డైరెక్ట్ గా అందులో ఉన్న అవైలబుల్ నేమ్ స్పేస్ అని ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ప్యాకేజ్ లో నేమ్ స్పేసెస్ ఉంటాయి, అవునా? ఇప్పుడు ఇప్పుడు మేనేజ్ ప్యాకేజెస్కి వెళ్ళాను, ఇక్కడ మనం సిస్టమ్ డాట్ యాక్టివిటీస్ అనేది ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం చూడండి, సిస్టమ్ డాట్ యాక్టివిటీస్. ఇందులో ఉన్నవన్నీ అందులో వచ్చాయి, సిస్టమ్ డాట్ యాక్టివిటీస్, సిస్టమ్ డాట్ డైనమిక్ అప్డేట్ సంథింగ్ ఏ ఉన్నాయి అంటే అందులో. ఇప్పుడు సిస్టమ్ అన్నది నేమ్ స్పేస్ అండి, యాక్టివిటీస్ అన్నది నేమ్ స్పేస్ వస్తుంది కదా, ఏది వస్తుంది నేమ్ స్పేస్ ఇందులో? కూడా ఒక నేమ్ స్పేస్. ఆ సిస్టమ్ లోని ఇంకా యాక్టివిటీస్ అనే సబ్ ప్యాకేజ్ ఉంది, మళ్ళీ యాక్టివిటీస్ లో డైనమిక్ అప్డేట్ ఒక నేమ్ స్పేస్. మీరు ఇప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని పెడతారు, ఇంకా ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ సంథింగ్ ఏదైనా సబ్ మెథడ్ ఉంటే అది కూడా మీరు పెట్టుకుంటారు కదా, యూజ్ చేసుకుంటారు. అవును. స్టార్ అని పెడితే మొత్తం అందులో సబ్ మెథడ్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి, ఓన్లీ స్పెసిఫిక్ ఏదైనా కావాలంటే అలా చేసుకోవడం. అక్కడ జనరల్ మనం ఏమంటాం ప్యాకేజ్ అంటాం అంతే, ఇంకా మళ్ళీ దానికి రెండో పదం వాడడం. ఇక్కడ మనం నేమ్ స్పేస్ ప్యాకేజ్ అని రెండు వాడుతున్నాం కదా, అందుకని కన్ఫ్యూజన్ వచ్చి అడుగుతున్నాను అనమాట. అదే ఇప్పుడు వేరియబుల్స్ ఏవైనా మనం కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు కొన్నిటికి ఎర్రర్స్ ఉంటాయి, ఒకవేళ అవైలబుల్ లో లేవు, అప్పుడు ఆ నేమ్ స్పేస్ ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ ఎర్రర్ పోతుంది. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ రీసోర్సెస్, మామూలుగా ఏమైనా ఆర్కెస్ట్రేటర్ కనెక్ట్ అయినప్పుడు అక్కడ అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ అన్ని ఇక్కడ వస్తాయి. ప్రాపర్టీస్, ఇప్పుడు ఏదైనా వేరియబుల్, ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీ క్లిక్ చేసాం కదా, యాక్టివిటీ ప్రాపర్టీస్ అన్ని. ఓకే. అవుట్లైన్ అంటే ఇప్పుడు మొత్తం మన ఫ్లో అంతా హైరార్కికల్ స్ట్రక్చర్ లో చూపిస్తుంది ఇక్కడ ట్రీ స్ట్రక్చర్. ఇప్పుడు మన సపోజ్ బిగ్ ప్రాసెస్ ఉన్నది మనకి, ఆ ఫ్లో అంతా చూడండి ఈజీగా చూడొచ్చు. గెట్ అవుట్లుక్ ఉన్నది, తర్వాత ఫర్ ఈచ్ ఈజీగా నావిగేట్ అవ్వచ్చు కదా. ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ లో దెన్ ఉంది, దెన్ లో సీక్వెన్స్ పెట్టాం స్ట్రక్చర్ లో చూపిస్తుంది. యాక్టివిటీ కవరేజ్, అదే ఇప్పుడు టెస్టింగ్ యాక్టివిటీస్ లో ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయ్యి అవన్నీ చూసుకోవడానికి మామూలు. ఆబ్జెక్ట్ రిపోజిటరీస్,
మామూలుగా యూఏ ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్. ఓకే. ఇది రికార్డింగ్ చేసినప్పుడు వస్తదా అంటే ఆబ్జెక్ట్ రిపాజిటరీ అన్నది? లేదు లేదు అలాగనే లేదు. ఇవన్నీ ఇప్పుడు మన కమ్యూనిటీలో కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనం ఎక్కడ ఇంక ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. ఓకే. మామూలుగా మీరు ఎంటర్ప్రైజ్లో చూస్తే ఇవన్నీ ఇంకా ఉండవు. ఆహా! ఓకే. ఓకే. ఈ అవుట్పుట్ ప్యానెల్ అనేది మొత్తం మన అవుట్పుట్ అంతా చూపిస్తుంది ఇక్కడ అవుట్పుట్ ప్యానెల్లో. ఏమైనా ఎర్రర్ అలాగే. వార్నింగ్స్ ఉన్నా ఏమున్నా ఇందులో చూపిస్తుంది అవుట్పుట్. ఓకేనండి. ఎర్రర్ లిస్ట్ అనేది చెప్పాను కదా, వర్క్ ఫ్లో అనలైజర్ అని ఇక్కడ అనలైజ్ మొత్తం మన అన్ని కోడింగ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాం లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నా వార్నింగ్స్ ఉన్నా అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఆ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే. ఈ అవుట్పుట్ ప్యానల్ వేరు, ఎర్రర్ లిస్ట్ వేరు. ఎర్రర్ లిస్ట్ అనేది ఆ వర్క్ ఫ్లో అనలైజ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ నైనా ఫైల్ నైనా దాని వార్నింగ్స్ ఎర్రర్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఈ అవుట్పుట్ అనేది మన ప్రాసెస్ రిలేటెడ్ అన్ని ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చే అవుట్పుట్ అంతా ఇందులో ఉంటుంది. అవుట్పుట్ ప్యానల్ బ్రేక్ పాయింట్స్ మామూలు డీబగ్గింగ్ లో యూజ్ చేస్తున్నప్పుడు బ్రేక్ పాయింట్స్ గట్రా రిలేట్ సేమ్. ఇప్పుడు ఏమైనా మనం ఐడియాస్ ఏమైనా ఎక్లిప్స్ ఐడియా అక్కడ డీబగ్గింగ్ గట్రా చేస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతలో డీబగ్గింగ్ చేసుకోవచ్చు. డీబగ్ పాయింట్స్ పెట్టుకుంటాం మనం. ఓకే. ఇది ఓవరాల్ యూఐ పాత్ స్టూడియో. ఈవెంట్ ఓకే. బాగుంది. హలో హలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? ఏమీ లేవండి. నాకు మెయిన్ కొంచెం డీబగ్గింగ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ అది మనం క్లాస్ ఉన్నది అడుగుతాను. అది అప్పుడు అడుగుతానండి. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా ఇప్పుడు మనం చేస్తుంది ఏమైనా సెర్చ్ చేయడానికి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ F షార్ట్ కట్ కీ. ఇక్కడ కంట్రోల్ గో టు ఫైల్ అంటే కంట్రోల్ షిఫ్ట్ F యూనివర్సల్ సెర్చ్. మొత్తం ఇందులో ఉన్న యూఐపాత్ స్టూడియోలో ఏదైనా సెర్చ్ చేసుకోవడానికి కంట్రోల్ F అని కొట్టి, ఫర్ సపోజ్ కంట్రోల్ F అని ఇచ్చాను, కరెంట్ ఫైల్ కావాలా, ఆల్ ఫైల్స్ కావాలా, ప్రతిదానికి షార్ట్ కట్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఇప్పుడు కరెంట్ ఫైల్లో గెట్ అవుట్ లుక్ అనేది సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్టివిటీస్ వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ ట్యాబ్ కి వెళ్ళిపోతుంది. అది డైరెక్ట్ గా ఎక్కడ ఉందో ఇప్పుడు గెట్ అవుట్ లుక్ అని ఉంది కదా, దానికి ఇండికేట్ అయిపోతుంది అటు. ఓకే. సెర్చ్ చేసుకోవడానికి ఇది అనేది ఫీడ్బ్యాక్ సెండ్ చేయడానికి యూఐపాత్ వాళ్ళకి. ఇది కమ్యూనిటీ ఎడిషన్ కదా, మనం ఏమైనా బగ్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ఫీడ్బ్యాక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చేంజెస్ చేస్తారు. ఇది హెల్ప్ సెక్షన్ సేమ్. ఇందాక మనం ముందు హెల్ప్ సెక్షన్ చూసాం కదా నిన్న, సేమ్ అదే ఇలా ఎక్కడ నావిగేట్ అవ్వచ్చు. ఓకే. ఓకే. ఇది లాగిన్ అవడానికి క్లౌడ్ నుండి దీన్ని కనెక్ట్ చేయడానికి యూఐపాత్ స్టూడియోని ఆర్కెస్ట్రేటర్ కనెక్ట్ చేయడానికి ఇప్పుడు సైన్ ఇన్ అవ్వచ్చు. మామూలు యూఐపాత్ ప్లానింగ్ లో ఏమన్నారంటే వెబ్ అప్లికేషన్ లాగా క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో. చేస్తాం. ఇప్పుడు మనకి డెస్క్టాప్ అప్లికేషన్ కదా యూఐపాత్ స్టూడియో. డబ్బులో కూడా రావచ్చు. మామూలుగా ఒక లాగిన్ అయిపోయి అందులో మనం ఇలా డిజైన్ చేసుకొని లాగౌట్ చేసుకోవడం. ఓకే. ఇంకా పర్టికులర్ గా ప్లాట్ఫామ్ అక్కర్లేదు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఓకేనండి. హలో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మామూలు యాక్టివిటీస్ గట్రా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలు యూఐపాత్ ఇంట్రడక్షన్ అయిపోయింది. మామూలు కండిషనల్ అవన్నీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అతనికి ఐడియా ఉంది కాబట్టి చెప్పట్లేదు. ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా, కంట్రోల్ ఇఫ్ కండిషన్ అవన్నీ. పర్వాలేదు, అది నాకు ఇప్పుడు అంత అవసరం లేదులేండి. పర్వాలేదు. అంటే డౌట్లు ఉంటే మటుకు అడుగుతాను తర్వాత ఎప్పుడైనా నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మామూలుగా ఎక్సెల్ అప్పుడే కాదు, ఫస్ట్ ఇంకా రికార్డింగ్ గురించి చెప్పి దాని తర్వాత ఎక్సెల్కి వెళ్తాం. ఓకే. అయితే అంటే నాదేం లేదు. ఇప్పుడు ఇలాగో కొంచెంసేపట్లో ఇది టైం కట్ అయిపోతుంది కదా, సో ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అవుదామా ఎలాగా అని, మధ్యలో అన్ఈవెన్ గా కాకుండా, అందుకని అడుగుతున్నా. ఇది 8 minutes లో కట్ అయిపోతుంది. అది డిస్కనెక్ట్ అవుతుంది కదా. చెప్పను, జస్ట్ ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏ యాక్టివిటీస్ ఉన్నాయో చెప్తాను. ఇండివిజువల్ గా ఒక్కొక్క యాక్టివిటీ చెప్పండి. ఇప్పుడు ఎక్సెల్ రిలేటెడ్ ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్సెల్ అని సెర్చ్ చేస్తే దానికి ఉన్న అవైలబుల్ యాక్టివిటీస్ అన్ని మనకు వస్తాయి.
కానండి ఇక్కడ నాకు ఉన్న చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే Hmm. ఒక్కొక్కసారి సెర్చ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఉంది. ఈ ఎక్సెల్లో టేబుల్లో క్రియేట్ టేబుల్, అలాగే క్రియేట్ టేబుల్ అనేది చాలా చోట్ల ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఏది ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి అన్నది కొద్దిగా ఇప్పుడు ఇంకొంచెం ఇది బ్రాడ్ చేయండి. ప్లేసెస్ లో ఉన్నది. ఇది పైవోట్ టేబుల్, ఇది నార్మల్. క్రియేట్ ఒకటి టైప్ చేయండి, లేదా టేబుల్ అని కానీ. నేను దేనికో చూసానండి, మెసేజ్ బాక్స్ సంథింగ్ ఏదో ఉన్నది. అది ఇప్పుడు నేను రీడ్ రేంజ్ అని టైప్ చేస్తే మనకు 2 యాక్టివిటీస్ వస్తాయి. ఒకటి ఎక్సెల్, ఒకటి వర్క్ బుక్ లో వస్తుంది. ఓకే, ఇటువంటి అప్పుడు ఎలాగా తీసుకోవాలన్నది ఒకటి కొంచెం. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్ యాక్టివిటీస్ కి వర్క్ బుక్ యాక్టివిటీస్ కి, ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేద్దాం అనుకుంటే కన్ఫర్మ్ గా మన సిస్టమ్ లో ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అప్పుడే ఎక్సెల్ యాక్టివిటీస్ చేయగలం. ఈ వర్క్ బుక్ యాక్టివిటీస్ అనుకోండి, మనకి ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోయినా సిస్టమ్ లో వర్క్ బుక్ యాక్టివిటీస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది విత్ యూఐ పాత్ వచ్చే ఎక్సెల్ వర్క్ బుక్ ని వాడుకుంటారు. అవును, ఇక్కడ అంటే మన సిస్టమ్ లో ఎక్సెల్ లేకపోయినా డైరెక్ట్ గా మన ఎక్సెల్ ఫైల్ పాత్ అవి ఇచ్చి ఈ యాక్టివిటీస్ యూజ్. ఇప్పుడు రీడ్ రేంజ్ అనేది ఎప్పుడంటే మనం ఎక్సెల్ నుండి ఏదైనా డేటా రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు రీడ్ రేంజ్ యాక్టివిటీ అనేది వాడతాం. ఈ రీడ్ రేంజ్ ఇప్పుడు దీని ఇప్పుడు ఎక్సెల్ అయితే ఓకే, ఎక్సెల్ ఉంది కాబట్టి రీడ్ రేంజ్ వచ్చింది. వర్క్ బుక్ రీడ్ రేంజ్ వాడుతున్నప్పుడు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు కదండి, అది ఎక్కడి నుండి తీసుకుంటది డేటా? పాత్ ఇవ్వాలి కదా, వర్క్ బుక్ పాత్. ఈ వర్క్ బుక్ యాక్టివిటీస్ అనేది ఆ స్కోప్ ఉన్నది రీడ్ చేసుకోవడానికి. ఓకే సరే, ఇది చెప్తారు కదా చూద్దాం. మీరు ఇక్కడ టైప్ చేసుకొని ఎక్సెల్ పాత్, ఏదైతే షీట్ నేమ్ లో రీడ్ చేద్దాం అనుకున్నా షీట్ నేమ్, ఏదైతే రేంజ్ సపోజ్ ఏ సెల్ నుండి ఏ సెల్ వరకు రీడ్ చేద్దాం అనుకో. సపోజ్ మీకు మామూలుగా ఏ డేటా ఏ సెల్ వరకు ఎగ్జిస్ట్ అయిందో లేదో తెలియదు, మొత్తం ఎంటైర్ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంటీ డబుల్ కోట్స్ ఇస్తే మొత్తం ఫైల్ అంతా రీడ్ చేస్తారు. డేటా ఎంత వరకు ఉందో అంతవరకు రీడ్ చేస్తారు. ఓకే, మరి పై దాంట్లో పాత అడగట్లేదు ఎందుకండి? అదే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అని ఒకటి ఉంటుంది, ఆ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో పెట్టుకోవాలి. ఓహో, అందులో ఇది ఒక సబ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ కదా, ఈ రీడ్ రేంజ్ అనేది ఈ డూ లోపల ఇన్సైడ్ మాత్రమే వాడగలం ఈ యాక్టివిటీస్. ఎక్సెల్ యాక్టివిటీస్ అంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఉండాలి. వర్క్ బుక్ యాక్టివిటీస్ అదే యాక్చువల్ గా ఎక్సెల్ పీడిఎఫ్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఒక్కో అసలు ఏంటనేది వస్తుంది అనమాట. ఇప్పుడు జనరల్ గా అంటే నువ్వు రీడ్ సెర్చ్ చేస్తే ఇలా వచ్చిందని అన్నావు కదా, సో ఇది ఏంటంటే ఎక్సెల్ స్టార్ట్ చేస్తే అప్పుడు మెయిన్ గా అది ఏంటనేది తెలుస్తుంది, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదంటే నీకు మిడిల్ ఆఫ్ ద ఇదిలో ఉన్నావు, అది అందుకనే. ఓకే, ఇందులో ఎక్సెల్ పాత్ ఇస్తాము. ఈ ఎక్సెల్ లో ఏవైతే ఆపరేషన్ చేద్దాం అనుకున్నా యాక్టివిటీస్ అన్ని ఇన్సర్ట్ పెట్టుకుంటాం. ఓకేనండి. సరే, ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవుదాము. నెక్స్ట్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. షూర్.